స్వామి ఈ రోజు మా ఇంట్లో సర్ది పెట్టుకున్నా స్వామి, పదండి వెళ్దాం. సరే స్వామి పదండి వెళ్దాం. అరే స్వామి స్వామి లేదు స్వామి, వాళ్ళు క్రిస్టియన్స్ కదా, మన భోజనాలు తినరు, అందుకే పిలవలేదు. ఎవరు చెప్పారు స్వామి మేము తినమని? మేము తింటాం స్వామి. అది కాదు స్వామి, మీరు క్రిస్టియన్స్ కదా, మా దేవుడి ప్రసాదం తినరేమోనని. సరే స్వామి, అది మీరు అన్నట్టు దేవుడి ప్రసాదం ఎలా అయింది? అన్నదానం పెట్టే ముందు కొంచెం నైవేద్యం దేవుడికి పెడతాం స్వామి. అలా అయితే పంట పండించే రైతు కూడా భూమి పూజ చేసే భూమిలోకి దిగుతాడు, వరి కోసేటప్పుడు కూడా పూజ చేసే వరికి వస్తాడు. మరి దాన్ని ఏమంటారు స్వామి? ఆహా, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది స్వామి. మతం మనుషుల్ని కలపాలే గాని విడదీయకూడదు స్వామి. కష్టం వస్తే మనుషులే వస్తారు స్వామి, మతం రాదు. ఎప్పటికైనా అందరం కలిసి వెళ్దాం పదండి స్వామి. పదండి స్వామి వెళ్దాం. శత్రువుకే ఎదురు నిలిచిన రక్తం మనది, దేశాన్ని ప్రేమగా మార్చిన దేశం మనది. ఈశ్వరు అల్లా యేస్ ఒకటే కదరా బాస్, దేవుడికెందుకు జెండా కావాలా పార్టీ అండా, మాతృభూమిలో